టుడే రివ్యూ ఆఫ్ అఖండ 2 భయ్య మూవీ గురించి మాట్లాడుకునే ముందు మనం చెప్పాల్సింది ఏంటంటే మన బోయబాటి బాలకృష్ణ కాంబినేషన్లో మూవీస్ అంటే ఎలా ఉంటే అందరికీ తెలుస్తుంది. యాస్టీస్ అలాగే మన బోయబాటి అండ్ తమన్ అండ్ బాలకృష్ణ వీళ్ళ కాంబినేషన్ మూవీ అంటే ఊహించలేము ఎలా ఉంటుందో. అలా ఉంది భయ్య మూవీ గురించి చెప్పాలి అంటే. మూవీ కుంభమేళ జాతరతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. అసలు కుంభమేళలో ఒక వైరస్ వస్తుంది. ఆ వైరస్ ఎందుకు వచ్చిందనే స్టోరీ లైన్తో వచ్చేసారు అన్నమాట. అయితే దీంట్లో మన హిందూ ధర్మాన్ని చూపించారు, చాలా స్ట్రాంగ్గా చూపించారు. అండ్ మదర్ సెంటిమెంట్ కూడా అదిరిపోయిందని చెప్పాలి. అయితే మూవీలో పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకుందామా? ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందామా? ఫస్ట్ వన్ వచ్చేసి బాలకృష్ణ అన్నమాట. అది ఏమన్నా యాక్టింగ్ అని చెప్పాలా, 2 రోజులు ఇచ్చి పడేశాడని చెప్పాలి. చిన్న బాలకృష్ణ రోల్ అండ్ పెద్ద బాలకృష్ణ రోల్. కాకపోతే చిన్న బాలకృష్ణ రోల్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ పెద్ద బాలకృష్ణ రోల్ అదిరిపోతుందని చెప్పాలి. ఇది మనకు అందరికి ఫేవరెట్ రోల్ అని చెప్పేయాలి అయితే బాలకృష్ణ యాక్ట్ చేసిన రోల్స్లలో. అండ్ సెకండ్ పాజిటివ్ వచ్చేసి బీజిఎం భయ్య ఏమన్నా కొట్టాడు తమనన్న. ఒక్కొక్క బీజిఎంకి గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. అండ్ స్టోరీ లైన్కి వెళ్తే స్టోరీ లైన్ కూడా సింపుల్గా ఉంటుంది అని గట్టిగా చూపించారు. అండ్ ఇంకా మంచిగా సినిమాలో ఫైట్స్ ఉంటాయి భయ్య, ఏమన్నా ఉంటాయి ఆ ఫైట్స్, ఒక్కొక్క ఫైట్ అదిరిపోయిందని చెప్పాలి. అండ్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ వచ్చేసి ఇంటర్వెల్ ఫైట్ భయ్య, గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. అండ్ ఇంకేమైనా బాగుందంటే అది మదర్ సెంటిమెంట్ భయ్య, చాలా బాగుంది భయ్య మదర్ సెంటిమెంట్ కూడా. అయితే దీంట్లో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మంచి సీన్ ఏమైనా ఉందంటే అది మదర్ సీన్ అన్నమాట. అండ్ చాలా బాగుంటుంది. అండ్ అది కాక ఇంకా ఈ చిన్న పాప ఉంటుంది, చిన్న పాప కూడా చాలా బాగా యాక్ట్ చేసిందని చెప్పాలి. అయితే ఈ మూవీలో నెగిటివ్స్కి వెళ్తే నెగిటివ్స్ వచ్చేసి విఎఫ్ఎక్స్ అన్నమాట. విఎఫ్ఎక్స్ నాకు పెద్దగా నచ్చలేదన్నమాట. విఎఫ్ఎక్స్ బాగానే చేశారు వాళ్ళు చేసిన దాంట్లో, కానీ అంత ఇంప్రెస్గా లేదన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ హాఫ్ అన్నమాట. సెకండ్ హాఫ్ ఎరగా తీసారని చెప్పాలి, కానీ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా డల్గా వెళ్తుంది భయ్య. దానివల్ల ఫస్ట్ హాఫ్ పెద్దగా ఎవరికి నచ్చదు. అండ్ ఇంకోటి చిన్న నెగిటివ్ ఏంటంటే చిన్న బాలయ్య భయ్య, అతన్ని సినిమాలో ఉంటూ బట్టి పెద్దగా చూపించలేదు, అదే నాకు పెద్దగా నచ్చలేదన్నమాట. కానీ పెద్ద బాలయ్యని చాలా బాగా చూపించారు. అయితే మనకు తెలిసిందే బోయబాటి అండ్ బాలకృష్ణ కాంబినేషన్ మూవీ అంటే ఎలా ఉంటుందో. అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10% ఇంకెక్కువనే ఉంటుంది, కానీ తక్కువ ఎక్కడ ఉండదు భయ్య, అలా ఉంటుంది మూవీ. అండ్ మూవీలో ఆ ఫైట్స్ ఏంటి, ఆ విజువల్స్ ఏంటి అలా అనుకుంటున్నారేమో చాలామంది. వాళ్ళ కాంబినేషన్ ఆఫ్ మూవీ అంటేనే అలానే ఉంటుంది. ఎందుకంటే దానికే ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది. ఇలాంటి సీన్స్కి మీరు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చెప్పండి. దట్స్ ద వీడియో గాయ్స్. వీడియో నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి.